హాయ్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. మీరు ఒక వీడియో చూసుంటారు. తెలంగాణ జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటిది ఇతర రాష్ట్రాలతో కానీ కేంద్ర ప్రభుత్వంతో పోల్చుకుంటూ నేను ఆ డేటా కూడా ఇచ్చుకుంటూ ఒక వీడియో అయితే ఇచ్చాను. ఇది రెండో వీడియో. ఈ రెండో వీడియోలో ఏంటంటే, ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో పెడతా చూడండి. ఈ రెండో వీడియోలో ఏంటంటే, ఏపీలో 99,000 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. మన దగ్గర ఏమైంది అనే యాంగిల్లో నేను ఈ వీడియో అయితే ఇవ్వబోతున్నాను. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో 2025 జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతుంది. 99,000 ఉద్యోగాలతో భర్తీ చేస్తామంటుంది. ఈ వీడియో చేసినాటికి వస్తే రావచ్చు, లేకపోతే 1-2 రోజుల్లో అయితే మొత్తం కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జాబ్ క్యాలెండర్ అయితే వస్తుంది. 157 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రతి నెల కూడా నోటిఫికేషన్ ఇచ్చేలాగా ఒక ప్లానింగ్ అనేది అక్కడ జరిగింది. ఇటువైపు తెలంగాణకు వచ్చేసరికి ఆల్రెడీ ఎప్పుడో ఒకసారి ప్రకటించారు. దీంట్లో అసెంబ్లీలో ప్రకటించారు. తర్వాత ఎస్సీలకి వర్గీకరణకు సంబంధించి ఆగిపోయింది. తర్వాత బీసీ వర్గీకరణ కోసం ఆగిపోయింది. తర్వాత ఇప్పుడు అసలు ఊసు మర్చిపోయారు, దాని గురించి పట్టించుకోవట్లేదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అడ్డం వచ్చినాయి. మొత్తానికి జాబ్ క్యాలెండర్ లేదు, రిటైర్మెంట్లు పెరిగిపోతున్నాయి. ఏడాదికి 12,000 పోస్టులు కనీసం తక్కువ ఖాళీ అవుతున్నాయి. కొలువులు ఖాళీలు ఏర్పడుతున్నాయి. మరి జాబ్ నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి? గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినట్టుగానే ఎన్నికలప్పుడు ఇచ్చేది. ప్రతిసారి 2 సార్లు అంతే ఇచ్చింది. ఎన్నికలప్పుడే ఇచ్చింది. ఎన్నికలకు ఇంకొక 1 year ఉన్నానగా అప్పుడు తీస్తారు దస్త్రం. ఎందుకంటే నిరుద్యోగులు ఆశలు పడి మనకు ఓట్లేస్తారన్న ఇదనమాట, మభ్య పెట్టడానికి. అదే సేమ్ సిచ్యువేషన్ మరి 2028 ఎన్నికల ముందు వేస్తారా అనేది ఒక డౌట్ అయితే వస్తుంది నాకు. ఈరోజు మనం ఏపీ వర్సెస్ తెలంగాణ ఉద్యోగాల్లో అసలు నిజాలు ఏంటనేది మనం బయటపెడదాం. ఏ రాష్ట్రం యువత నిజంగా, ఏ రాష్ట్ర ప్రభుత్వం యువతని అండగా నిలబడుతుంది, ఏ రాష్ట్రం మాటలతో మభ్యపెడుతుందో తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 జాబ్ క్యాలెండర్లో చేస్తుంది. మిగతా రాష్ట్రాల్లో లాగానే జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తుంది. నిన్న వీడియోలో చెప్పుకున్న దాంట్లో మనం బీహార్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, మరి ఇటు తమిళనాడు కానీ ఇవన్నీ కూడా పకడ్బందీ అమలు చేస్తున్నాయి జాబ్ క్యాలెండర్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి పోస్టులు భర్తీ చేయబోతుంది. 157 శాఖల్లో ఉద్యోగాలు నవంబర్ నుంచి నోటిఫికేషన్ రెగ్యులర్గా ఇస్తామంటున్నారు. పోలీస్ శాఖ ఉద్యోగాలు అయితే 11,000 పోస్టులు పడబోతున్నాయి. ఆరోగ్యం కానీ, విద్య, పోలీసు, సచివ సెక్రటరియట్లు, అటవీ శాఖ, ఫారెస్ట్, వ్యవసాయం, ఇలా ప్రతి విభాగంలో కూడా అవకాశాలు అనేవి ఉన్నాయి. దానికి సంబంధించినంత పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది, బయటికి కూడా ఇచ్చేశారు. స్పష్టమైనటువంటి టైం లైన్ ఇస్తున్నారు వాళ్ళు. నోటిఫికేషన్ ప్లస్ దానికి ఎగ్జామ్, దానికి ఎప్పుడు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, రిక్రూట్మెంట్ ఎప్పుడు పూర్తవుతుంది అనేది మొత్తం కూడా జాబ్ క్యాలెండర్లో ఇస్తున్నారు. అంటే ఒక రాష్ట్ర జాబ్ క్యాలెండర్ అంటే ఇలా ప్లానింగ్ అనేవి ఉండాలి, పారదర్శకత ఉండాలి, స్పీడ్ కూడా ఉండాలి కంపల్సరీగా. ఇంకోటి ఏంటంటే 2023-25 మధ్య ఆంధ్రప్రదేశ్లో 1.5 లక్షల కొలువులు అయితే భర్తీ అయితే అయినాయి. ఇది అధికారికంగా ఉన్నటువంటి డిపార్ట్మెంటల్ డేటా మాత్రమే చెప్తున్నాను నేను. ఇటు తెలంగాణలో వచ్చేసరికి ఏప్రిల్ 2025 వరకు కూడా 56,740 ఖాళీలని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. ఇందులో చూస్తే విద్యలో 20,000, ఆరోగ్యం 10,000, పోలీసు 8,000 ఉన్నాయి. అవన్నీ పాత నోటిఫికేషన్లు. జాబ్ క్యాలెండర్ అనే పదమే లేదు. నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో చెప్పలేని పరిస్థితి. ఇవన్నీ మొత్తం కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో 50,000 చిల్లర అయ్యే ఉన్నాయన్నమాట. మరి ఇప్పుడు కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి? 2028 ఎన్నికల ముందు వస్తాయా? నిరుద్యోగ యువత అడుగుతున్నటువంటి ప్రశ్నకి సమాధానం గవర్నమెంట్ నుంచి రావడం లేదు. పైగా సీఎం రేవంత్ రెడ్డి మీరు పోస్టులు నోటిఫికేషన్లు వేయొద్దు బాబోయ్ అని చెప్పి నిరుద్యోగులు కోరుతున్నారని చెప్పేసి మాట్లాడటం అనేది చాలా సిగ్గుచేటు. అంతేకాదు తెలంగాణలో ప్రతి నెల కూడా 800 నుంచి 1000 మంది దాకా కూడా రిటైర్ అవుతున్నారు ఉద్యోగులు. మొత్తం టోటల్గా ఒక మన ఏడాదికి వచ్చేసరికి దాదాపు 12,000 పోస్టులు అయితే ఖాళీ అవుతుంది. మరి ఏపీలో ఇట్లా ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నప్పుడు మన దగ్గర జాబ్ క్యాలెండర్ ఎందుకు లేదు? మొదటి ఏడాదిలోనే 2025 లోపే మనకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 2024 డిసెంబర్ వరకు అనుకుంటా, అంతే కదా వాళ్ళు వచ్చిన దాన్ని బట్టి. పోయిందా? 2005 డిసెంబర్ వచ్చింది. 2 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి. మరి ఆ మధ్య మళ్ళీ ఒకసారి మధ్యలో రేవంత్ రెడ్డి 2026 జూన్ వరకే 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉన్నాడు. అది కూడా లేదు ఇప్పటి వరకు. మరి అది కూడా పెండింగ్లో ఉంది. అది ఏం జరిగిందో కూడా తెలియదు. 60,000 ఉద్యోగాలు మాత్రమే కంప్లీట్ చేశారు. అందులో 50,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చిన నోటిఫికేషన్లే. రిక్రూట్మెంట్ అనేది ఆగిపోయింది. వేకెన్సీలు అవుతున్నాయి, రిక్రూట్మెంట్ మాత్రం జరగట్లేదు. ఒక అవతల ఏపీ చూస్తేనేమో యువత కోసం ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఒక ఉద్యోగాలు భర్తీ చేసే ప్లానింగ్ అనేది చేపట్టింది. ఇటు వచ్చేసరికినేమో నోటిఫికేషన్లు, ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే నోటిఫికేషన్లు గుర్తొచ్చే పరిస్థితి అయితే బీఆర్ఎస్ హయాంలో ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అంతే చేస్తుందా అనేది ఒక డౌట్ అయితే వస్తుంది. అక్కడ మాత్రం చంద్రబాబు నాయుడే మానిటరింగ్ చేస్తున్నారు ఉద్యోగాలకు సంబంధించి. డిపార్ట్మెంటల్ వైజ్ మ్యాన్ పవర్ అసెస్మెంట్ చేస్తున్నారు. అలాగే కోస్టల్ స్టేట్లో టాలెంట్ రిటెన్షన్ మీద ఫోకస్ చేస్తున్నారు. రిక్రూట్మెంట్ డెడ్ లైన్స్
కూడా పాలసీగా తీసుకొని చేస్తున్నారు. మరి మన దగ్గరకు వచ్చేసరికి 7 ఏళ్లలో పేపర్ లీక్స్ చాలా జరిగినాయి. టీజీపీఎస్సీ రీజన్ అంతా నిర్లక్ష్యం దాంట్లో కనిపించింది. తర్వాత రిటైర్మెంట్ పెరుగుతున్నాయి, నిధుల కొరత ఉంది ఇక్కడ. తర్వాత నోటిఫికేషను పొలిటికల్ అస్త్రంగా మాత్రమే వాడుకుంటున్నారేమో అని అనిపిస్తుంది. ఇదంతా కూడా టోటల్గా మీ యంగ్ లైఫ్ మీద డైరెక్ట్ ప్రభావం అనేది చూపిస్తుంది. పాపం తెలంగాణ యువత ఒకప్పుడు ఉద్యమం చేసి రాష్ట్రం తీసుకున్నారు ఉద్యోగాల కోసం. మరి నిధులు నియామకాలు దాంట్లో భాగమే కదా. నియామకాలు పోయినాయి. ఇప్పుడు ఏడాదికి 2 లక్షల హామీ ఏమైందో తెలియదు. 2 ఏళ్ళలో ఇచ్చింది 60,000. ఇప్పటికైనా మరి ప్రభుత్వం స్పందిస్తుందా? ఏపీ ప్లానింగ్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి కాబట్టి దీని తర్వాత అయినా అమలు చేస్తుందా లేదా అని చూడాలి. లేకపోతే మాత్రం మీకు అవకాశం అనేది ఇప్పుడు వచ్చింది, మీ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. ఇది మీ అభిప్రాయం చెప్పండి. ఈ కింద కామెంట్స్లో మీరు అభిప్రాయం చెప్పండి. నోటిఫికేషన్లు కానీ జాబ్ క్యాలెండర్ విషయంలో కానీ రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంది అని మీరు అనుకుంటున్నారా? దయచేసి మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే బూతులు తిట్టి కామెంట్ చేయకండి. మీరు కన్స్ట్రక్టివ్గా మంచిగా పెట్టండి, బాగుంటుంది. నేను కూడా దానికి సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. నిర్దిష్టంగా ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి పాయింట్స్ పెట్టండి. మళ్ళీ నేను మీకు తెలిసినటువంటి డేటా ఏమన్నా ఇతర రాష్ట్రాల్లో ఎంత భర్తీ చేశారు ఒకవేళ ఉంటే మాత్రం వాటిని కూడా షేర్ చేయండి మనకి మంచిగా. మళ్ళీ మీ కామెంట్స్తో కలిపి నేను ఈ 2 వీడియోల కామెంట్స్లో కలిపి మీతో ఒక వీడియో అయితే చేస్తాను. మీ వాయిస్ నేను వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మీద దృష్టి పెట్టండి. దానికి సంబంధించి వీడియోలు అన్ని రెగ్యులర్గా ఇస్తున్నాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మీద దృష్టి పెట్టండి. బీటెక్ వాళ్ళు ఎవరు ఉంటే ఏఐకి సంబంధించినటువంటి వాటి మీద దృష్టి పెట్టండి. దానికి సంబంధించిన వీడియోలు కూడా మన ఇస్తున్నాను. ఆల్రెడీ మనకి తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్సైట్లో కానీ తర్వాత యూట్యూబ్ ఈ ఎగ్జామ్ సెంటర్ 247 వెబ్సైట్లో కానీ వీటిలలో డీటెయిల్స్ కూడా ఇస్తున్నాయి కాబట్టి ఏఐకి సంబంధించి వాటిల్లో జాయిన్ అయిపోండి. అది జాయిన్ అవటం లేదు, మీ ఇష్టం. అది జాయిన్ కోర్స్ ఎలా చేయాలి అనేది రోడ్ మ్యాప్ మాత్రం దాంట్లో ఇస్తున్నాను. ఆ రోడ్ మ్యాప్లో వెళ్తే మాత్రం మీకు జాబ్స్ గ్యారంటీగా దొరుకుతాయి. ఇది వాటి వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.